శ్రీశైలం అంటేనే భయంకరమైన అడవి, దట్టమైన చెట్లు, జలపాతాలు. ఇవే కాకుండా మనిషికి అంతు చిక్కని అనేక రహస్యాలు ఈ అడవిలో ఉన్నాయి. అలాంటి ఒక రహస్య శివలింగం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ శివలింగం దగ్గరకు వెళ్ళే దారి మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకదు. దారి చూపే బోర్డులు కూడా ఉండవు. చుట్టూ పులులు, ఎలుగుబంట్లు తిరిగే కోర్ ఫారెస్ట్ ఏరియా. అసలు ఇక్కడికి వెళ్ళాలంటేనే ఒక సాహసం. కానీ భక్తులు తమ ప్రాణాలకు తెగించి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే అక్కడ కనిపించే ఒక అద్భుతం కోసం. ఇక్కడికి వెళ్ళాలంటే ఆ శివుడి యొక్క ఆజ్ఞ తప్పకుండా ఉండాలి, లేదంటే ఈ అడవిలో అదృశ్యమైపోతాము. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది, దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి, పూర్తి చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా శ్రీశైల క్షేత్రంలో వెలిసినటువంటి భ్రమరాంబికా దేవికి సంబంధించినటువంటి కథ గురించి కూడా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన డ్రీమ్స్ డే క్లాస్ ఫ్యామిలీలో జాయిన్ కావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్దాము. భక్తుల అడుగుల శబ్దము కంటే మునుల మౌనం ఎక్కువగా కనిపించే క్షేత్రము శ్రీశైలము. శ్రీశైల క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మనకు రహస్య మల్లికార్జునుడు ఉంటాడు. అతడిని మనము చూడలేమా అంటే చూడవచ్చు. అది ఎప్పుడంటే కాలభైరవుడు లేదా వీరభద్రుడి అనుమతి ఉంటేనే చూడగలుగుతాము, లేదంటే మనం ఆ అడవిలో దారి తప్పిపోతాము. నిజానికి ఆ శివలింగము దగ్గరకు వెళ్ళే దారి గూగుల్ మ్యాప్స్లో కూడా కనిపెట్టలేము. కానీ శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు ఆలయం ఉంటుంది. ఇది ఆలయానికి వెనక వైపు కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఆవిడ కంటి నీరునే తీర్థంగా ఇస్తారు. నిజం ఏమిటంటే ఆమె కంటి నుంచి వచ్చే నీరు మనం స్పష్టంగా చూడవచ్చు. అది మన కంటికి కనిపిస్తుంది కూడా. దానికి దగ్గరలో శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన గోశాల ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది. అది కేవలము గుడికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ మాత్రమే. మరి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఒక నల్ల కుక్క లేదా కాలభైరవుడు మాత్రమే మనకు దారి చూపాలి. అప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలుగుతాము. చాలామంది వెళ్ళగలిగారు, కొందరు ప్రయత్నించారు, కొందరు దారి తప్పిపోయారు. అలా వెళ్ళిన వారు చూసినటువంటి ఆ అద్భుతమైన రహస్య శివలింగమే గుప్త మల్లికార్జున స్వామి శివలింగంగా మనం చెప్పుకుంటాము. ఈ ఆలయానికి గుప్త మల్లికార్జున స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, గుప్త అంటే దాగి ఉన్నా అని అర్థము. ఈ ఆలయం ఒక సహజమైన గుహలో ఉంటుంది. ఈ గుహలో వెలిసిన శివలింగము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. చుట్టూ దట్టమైన అడవి, లోయలు ఉండటం వల్ల ఇక్కడికి చేరుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని. శ్రీశైలం నుండి గుప్త మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో పాలధార, పంచదార వంటి పవిత్ర ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేశారని చెబుతారు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మిక కంపనాలు కలుగుతాయని భక్తులు వివరిస్తుంటారు. అంతేకాకుండా ఈ శివలింగం పైన నిరంతరము నీరు పడుతూనే ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ గుహ పైన ఏ నది లేదు, వర్షం పడటము లేదు. పోనీ కొండ లోపల ఏవైనా పైపులు ఉన్నాయా అంటే అది కూడా లేదు. కొండ పైభాగము పొడిగా ఉన్నా శివలింగం మీద మాత్రము నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా వీడినటువంటి మిస్టరీగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క గుడికి సంబంధించి మరొక భయంకరమైన నిజం కూడా ఉంది. అదేమిటంటే ఈ గుహలో కొన్ని రహస్య ద్వారాలు ఉన్నాయని, అవి పాతాళ గంగకు లేదా మరో లోకానికి దారి తీస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి పూట ఈ అడవిలో వింత వింత వెలుగులు కనిపిస్తాయని ఇక్కడ నివసించేటువంటి చెంచులు చెప్పడం జరుగుతుంది. మరి నిజానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి శివలింగము కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ సాక్షాత్ పరమశివుడే ఉద్భవించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని పురాణాల ప్రకారము ఈ శివలింగాన్ని రావణుడు స్వయంగా ఇక్కడ దాచినట్లుగా చెబుతున్నారు. ఈ శివలింగం ప్రత్యేక శక్తివంతమైనది. దీనిని పూజిస్తే మనసు, శరీరాన్ని శాంతి చేస్తుందని నమ్మకం. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు, కృష్ణుడు మరియు ఇతర దేవతలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క శివలింగాన్ని పూజించినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్పబడుతున్నాయి. శివలింగం చుట్టూ ఏర్పడిన ప్రకృతి శక్తి కారణంగా ఆలయము దగ్గర చేరే ప్రతి వ్యక్తి మనసులో
శాంతిని, భక్తిని అనుభవిస్తాడు. సాధారణ భక్తుల కంటే విశేష భక్తులకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి గుప్త మల్లికార్జున స్వామి కనిపిస్తాడు. ఇది ఒక ప్రకృతి మరియు భక్తి కలయిక స్థలంగా ఉంటుంది. శివభక్తులు దీన్ని దర్శనమిస్తూ భక్తి మరియు శాంతిని పొందటం అనేది జరుగుతుంది. ఇది గుప్త మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము శ్రీశైల క్షేత్రంలో వెలిసినటువంటి భ్రమరాంబా దేవికి సంబంధించినటువంటి చరిత్ర గురించి తెలుసుకుందాము. పూర్వము కొన్ని లక్షల సంవత్సరాల క్రితము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు గాయత్రి మంత్రాన్ని ఉపాసించి ద్విపాదులచే అంటే 2 కాళ్ళు ఉన్నవారిచే మరియు చతుష్పాదులచే అంటే 4 కాళ్ళు ఉన్న జంతువులచే మరణము లేకుండా వరం పొందుతాడు. దాంతో అతడు భూమిపైన ఉన్నటువంటి మనుషులని, ఋషులని, మునులని అందరినీ కూడా క్షిత్రహింసలకు గురి చేయటం అనేది జరిగింది. ఆ గర్వంతో లోకాలను వేధించడము మొదలు పెట్టాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడండి ఆది పరాశక్తిని వేడుకోవటం జరుగుతుంది. అప్పుడు దేవతల కోరిక మేరకే భ్రమరము అంటే తుమ్మెద, అంటే తుమ్మెద రూపం లోపల వేల సంఖ్యలో 6 కాళ్ళు గల తుమ్మెదలను సృష్టించి అరుణాసురుడు అనేటువంటి రాక్షసుని పైకి పంపించి అతడిని సంహరించటం అనేది జరుగుతుంది. అందుకే అమ్మవారికి భ్రమరాంబాదేవి అనే పేరు వచ్చింది. అమ్మవారి మెడభాగము ఇక్కడ పడింది, అందుకే ఇది శక్తిపీఠంగా మారింది అని కూడా మనం చెప్పుకుంటాము. ఇది శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. ఇలా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అడుగడుగున చారిత్రక విషయాలు కలిగినటువంటి అనేక కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా శ్రీశైల క్షేత్రంలో గర్భగుడిలో ఉన్నటువంటి శనగల బసవన్న గురించి మీరందరూ వినే ఉంటారు. ఎవరైనా శనగల బసవన్న చెవిలో మీ యొక్క కోరికను చెప్పినట్టయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా మీరు వినే ఉంటారు. కానీ నిజానికి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శనగల బసవన్నతో పాటుగా మరొక నంది కూడా ఉంది. మరి ఆ నంది ప్రస్తుతం శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎక్కడ ఉంది? మరి ప్రస్తుతం దాన్ని ఎవరైనా పూజిస్తున్నారా, లేదంటే అది కేవలం అడవిలో కాలగర్భంలో కలిసిపోయిందా అంటే దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో శనగల బసవన్న అని కామెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మీరు తప్పకుండా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.